ఓం ఎవరైనా పాఠం ప్రారంభం చేస్తున్నప్పుడు ఓం అన్న తర్వాత ఏదో శ్లోకం చదువుతాడు, మనం ఆవలించుకుంటూ మొదలెడతాం. అధిమాత్రోపాయానాం తీవ్ర సంవేగానాం ఆసన్న, అక్కడ దాకా చెప్పుకున్నాను నిన్న. అంటే ఏదైతే ఈ అతి తీవ్రమైన వేగము, అధిమాత్ర ఉపాయులు అంటే ఏంటి? ఉపాయం అంటే ఏంటండి ఇంతకీ? అంటే చెప్పారు కదా, వైరాగ్య స్థితి ఎంత తొందరగా తెచ్చుకుంటాడు అనే దాని మీద తీవ్రత్వం ఆధారపడి ఉంటుంది. ఉపాయం ఏమిటయ్యా అంటే కనుక మనకి సంప్రజ్ఞాత నుంచి అసంప్రజ్ఞాత సమాధి స్థితికి వెళ్ళటము, ఇవి రాడని. ఇందులో కూడా మళ్ళీ ఏం చెప్తున్నాడు? మృదు మధ్యాది మాత్రత్వతోపి విశేష అంటే ఏమిటి? ఈ తీవ్ర సంవేగంలో కూడా వీటికి ఏం చెబుతున్నాడు? మళ్ళీ మృదు మధ్య, ఇది ఇంతకుముందు చెప్పుకుంది, దీనిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఏమండి ఉపాయాల్లో కూడా ఈ భేదాలు ఉన్నాయా? ఈ 9లో చివరికి వచ్చింది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ధ్యాన. అది అయిన తర్వాత ఈ ఆసన్న స్థితి అంటే సమాధి లాభము కలుగుట. ఈ సమాధి స్థితి లాభము అంటే ఏది? అసంప్రజ్ఞాత సమాధి స్థితి లాభము కలుగుటకు ఇప్పుడు చచ్చినట్టు ఇలా గిలగిలా కొట్టుకు చావాల్సిందేనా? ముక్కులు మూసుకుని మూతులు మూసుకుని కూర్చోవాల్సిందేనా అంటే అక్కర్లేదయ్యా, ఈశ్వర ప్రణిధానాద్వా అన్నాడు. అంటే ఈశ్వర ప్రణిధానము అంటే ఏమిటి అంటే ఈశ్వరుడి మీద ధ్యానము చేయుట. అంటే ఇప్పటిదాకా మనం ఏం చేశాము? దేని మీద ఆలోచన పెట్టాము అంటే కనుక మన తన్మాత్రలు నేను పురుషుడు వరకు వచ్చారు. మీరు గమనించండి, ఇక్కడ ఇంతకు ముందు చెప్పినటువంటి స్టేజుల్లో పురుషుడు వరకు మీరు ఏకాగ్రంలో పెట్టుకోవచ్చు అని చెప్పాడు. అక్కడే అక్కర్లేదయ్యా, ఆ పైన ఈశ్వరుడు కూడా చెప్పాడుగా, జీవేశ్వరుడు ప్రవేశించాడుగా. కనుక ఆ పరబ్రహ్మ చైతన్యము మీద కూడా అంటే ఏమిటి? మాయతో కూడినటువంటి పరమాత్మ చైతన్యము. ఎందుకంటే మాయతో కూడని పరమాత్మ చైతన్యం ఉంటే నేను అసలు ఉండవు అక్కడ. అక్కడ రెండోది లేదు, సృష్టి లేదు, అది ఇది అన్న భేదం లేదు కదా. కనుక మాయతో కూడినటువంటి ఈ ప్రపంచాన్ని నియంత్రించేటటువంటి ఆ శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి మీద కూడా అంటే దాని మీద కూడా భక్తి తాత్పర్యాలతో ఉన్నట్లయితే నీకు ఆ సంప్రజ్ఞాత సమాధి స్థితి, అసంప్రజ్ఞాత సమాధి స్థితి, ఆ రూట్ లోకి నువ్వు వెళ్ళగలుగుతావయ్యా అన్నాడు. అంటే మనం కారణ శరీరంలో చెప్పుకున్న ఈశ్వరుడు. ఈశ్వర ప్రణిధానం అంటే ఏమిటంటే ముందు ముందు చెబుతాడు, మన తర్వాత చూద్దాం, అక్కడికి వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఏమిటి ఈ ప్రణిధాన శబ్దానికి అర్థం ఏమిటి అని చెబుతాడు. అని చెబుతూ ఈ ఈశ్వరుడు అంటే ఎవడు అసలు మనకు ముందు తెలియాలిగా. ఇప్పటి వరకు మనము సాంఖ్యంలో పురుషుడు గురి దాకా చెప్పుకొచ్చుకున్నాం. అవును. అంచేత మనము ఆ ఈశ్వరుని కూడా ప్రతిధానము చేయుట వలన కూడా ఇది వస్తుంది అని చెప్పాడు. కాబట్టి దాన్ని ఎలా చెయ్యాలి అంటే ఆయన మీద ఏ విధమైన భక్తిని చూపించచ్చు అంటే కాయకమా, వాచకమా, మానసికమా, మరేదైనానా ఇవన్నీ ఇక్కడ మళ్ళీ వచ్చేటప్పటికి వ్యాఖ్యాతల ద్వారా వీటికి అనేక అర్థములు ప్రతిపాదించబడ్డాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా ఎవరున్నారు? భోజ వృత్తి అని ఒకటి ఉంటుంది. నాగేశ భట్టు ఒక వ్యాఖ్యానం చేశాడు.
ఏ అట్లాగే ఆ ఇంకో ఆయన పేరేమిటి, ఉమ్, నాగేశ భట్, తర్వాత భోజ, ఇంకో పేరు ఏదో ఉంది కదమ్మా, మీకు గుర్తుంటే చెప్పండి. మేము యాక్చువల్గా ఆ ఆ డిఫరెన్సెస్ లోకి వెళ్ళట్లేదు గురు. వెళ్ళొద్దు కానీ అసలు వాచస్పతి మిత్రుడు, అమ్మయ్య, ఆ, వాచస్పతి మిత్రుడు, వీళ్ళందరూ కూడాను వాళ్ళ వ్యూ పాయింట్ నుంచి దీనికి అర్థాలు చెప్పారు. ఉమ్, అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎవడు కాంట్రడిక్ట్ చేసుకోలేదు, గుర్తుపెట్టుకోండి. ఆ, ఈ- ఒకళ్ళు వయా దిల్సుఖ్ నగర్ వెళ్దాం అంటే ఒకళ్ళు వయా ఉప్పల్ వెళ్దాం అన్నారు, అంతే తప్ప ఉమ్, రూట్ మ్యాప్ మార్చారే తప్ప వీడు చెప్పింది తప్పు ఇలాగే అర్థం చేసుకొని ఎవడు కొట్టుకోలేదు అక్కడ. ఆ, ఓకేనా? కనుక ఆ, మీరు అక్కడ కన్ఫ్యూజ్ కావక్కర్లే. ఆ, ఏ ఒక్కళ్ళది రాసినా మీరు ఆన్సర్ కరెక్టే. ఓకే ఓకే. అది గుర్తుపెట్టుకోండి. కనుక ఇక్కడ భక్తి విశేషం చేత అంటే ప్రణిధానము వాళ్ళు చేయుట వాళ్ళు ముగ్గురు మూడు డిఫరెంట్ డెఫినిషన్స్ ఇచ్చారు తప్ప ఇన్ఫరెన్స్ అంటే ఒకటి. ఉమ్, ఇన్ఫరెన్స్ ఒకటే. ఆ, కనుక ఈ ప్రకారంగా అంటే ఏమైందన్నమాట ఇక్కడ, ఈ సంప్రజ్ఞాతము అనేటప్పుడు ఏమేమి ఉన్నాయి, నేను నువ్వు అని ఉన్నాయి. అంటే పురుషుడు గురించి మాట్లాడుతున్నాడు, జీవాత్మ గురించి మాట్లాడుతున్నాడు ఉమ్, కదా. కనుక ఈ అసంప్రజ్ఞాత సమాధి స్థితి రావాలి అంటే దీనికన్నా పై స్టేజ్కి వెళ్ళాలి కదా. ఉమ్, కనుక ఆ జీవస్థితి నుంచి ఈశ్వర స్థితికి వెళ్ళవయ్యా ఉమ్, అని నాగేశ భట్టు చెప్పాడు. ఉమ్, బట్ అల్టిమేట్ గా ఏంటంటే అటు గాని ఇటు గాని నువ్వు ఏకాగ్ర స్టేజ్ నుంచే వెళ్తావమ్మా, ఇందులో ఇంకేం డౌట్ పడక్కర్లేదు. ఉమ్, అంతే. అది అది అక్కడ ఫైనలైజ్ చేసుకోండి. ఉమ్, ఇంతకీ ఈ ఈశ్వరుడు అనే క్యారెక్టర్ యొక్క లక్షణం ఏమిటి? ఉమ్, మనకి సాంఖ్యంలో ఏమన్నా ఈశ్వరుడు లేడు కనుక మిగతా వాటన్నిటి యొక్క లక్షణాలు వాటి తత్వాలు అక్కడ తెలుసుకుని వచ్చాం. కరెక్ట్. ఇక్కడ కొత్తగా దీని మీద ఈశ్వరుడు ఉన్నాడు అన్నాడు. మరి ఆ ఈశ్వరుడు లక్షణం ఏమిటి అంటే వాడిని కాసేపు పక్కకు పెట్టండి, ఈశ్వరుని పక్కకు పెట్టండి. జీవుడి దగ్గర ఉండే ప్రాబ్లమ్స్ ఏమిటి, లక్షణాలు ఏమిటి? జీవుడు చైతన్యుడు అని తెలుసుకున్నాము, భోక్త అని ఏ, తెలుసుకున్నాము. ఏ, ఆ, ఆ, త్రి ఆ, త్రి- అలాగదు అలాగదు త్రిగు అలాగదు త్రి త్రిగుణాలు అలాగ లేడు కాడని నేర్చుకున్నాము. అది సరే. ఆ జీవుడు తనతో తాను ఈ ప్రకృతితోటి తాదాత్మ్యాన్ని చెందుతున్నాడు. అవును. తాదాత్మ్యాన్ని చెందినప్పుడు వాడు ఏమంటున్నాడు, నేను నేనే సుఖపడ్డాను, భోక్తని. ఆ, నేను దుఃఖపడ్డాను, నేను మోహాత్మకుడినయ్యాను, నాకు కష్టాలు వచ్చాయి, నాకు సుఖాలు వచ్చాయి, నేను అనుభవిస్తున్నాను, ఇవన్నీ అంటున్నాడుగా. అవును. తాజాత్మ చెందుతున్నాడు ఆ చెందుతున్నాడు. ప్రకృతితోటి. కనుక వాడికి ఏమున్నాయి, కష్టాలున్నాయి, వాటిని వదిలించుకునే లక్షణాలున్నాయి, ఆ, ఇవన్నీ జీవుడికున్నాయి. ఉన్నాయి ఉన్నాయి. ఇలాంటివేవి అంటనటువంటి స్టేటస్ ఏది ఉందో అది ఈశ్వరుడు అని నెక్స్ట్ సూత్రంలో చెబుతున్నాడు. నైస్. అది క్లేశ క్లేశ కర్మ విపాకాశయైర్ అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. సో ఈశ్వరుడు అంటే ఎవడు అంటే క్లేశ కర్మ విపాకాశాయి వీటి చేత అపరామృష్ట స్పృశించబడినటువంటి వాడు ఒకానొక పురుష విశేషము ఈశ్వరుడు అన్నాడు. మన క్లేశాలంటే ఏమిటో చెప్పుకున్నాం. ఏమిటవి? పంచక్లేశాలు. అవిద్య అవిద్య అస్మిత రాగద్వేష అభినివేశ పంచ క్లేశా అంటాడు. అవును. ఇది మీకు రాలేదు, వచ్చిందా తర్వాత సూత్రంలో వచ్చేసిందండి, వస్తుంది. ముందే చెప్పాడు. పంచక్లేశాలు రెండో దాంట్లో చెప్తాడు అనుకుంటా. సరే, ఎక్కడ చెప్తే అక్కడ ఇవి 5 క్లేశాలు ఉన్నాయి మనకి. ఆ, ఓకే, ఆ అవిద్య సాధనలో చెప్తాడు. 5 చెప్తా. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ, ఇవి పంచక్లేశాలు. కర్మలు అంటే ఏమిటున్నాయి, మీరు ఎన్ని రకాల పనులు చేసినా 2 డబ్బాల్లోకే పడతాయి అవన్నీ వెళ్ళి, అయితే ధర్మకర్మ లేకపోతే అధర్మ కర్మ. ఆ, ఆ,
ఏమండి ఈ ఉమ్, కర్మలు చేసిన వాడికి ఏమిటి వస్తుంది? కర్మ విపాకము అంటే దాని ఫలితము. కర్మల యొక్క ఫలితం ఏమిటండి? పుణ్య సుఖ దుఃఖాలు. కర్మల యొక్క ఫలితము ధర్మాధర్మములు. ఆ ధర్మాధర్మముల ఫలితం ఏమిటయ్యా అంటే పుణ్యపాపములు. పుణ్యపాపముల వల్ల ఏందయ్యా అంటే సుఖ దుఃఖాలు కదా. ఆ, కనుక ఇప్పుడు ఈ సుఖమో దుఃఖమో నువ్వు అనుభవించి ఆడవాలిగా. కనుక నీకేం కావాలి? ముందు అనుభవించడం కావాలి. ఉమ్, అనుభవించాలంటే ఏం కావాలి? స్థూల శరీరం రావాలి. స్థూల శరీరం రావాలంటే ఏం చేయాలి? ఎంతకాలంలో అనుభవిస్తావు? ఓ కొంతకాలం పడుతుంది. నేను చేసిన దానికి నాకు ఇంత కావాలి, వాడికి ఇంత, వీడికి ఇంత అనేది లెక్కలు ఉంటాయి. అంటే వాడికి ఆయుర్దాయం కావాలి. ఆ, అంచేత దీన్ని ఈ మూడింటిని కలిపి కాంబినేషన్ ప్యాక్ ఏమంటారంటే జాతాయుర్భోగములు అంటారు. ఆ, జాత పుట్టుట, ఆయుష్ ఎంతకాలం బతకాలో ఆ డెఫినేషను, భోగము అవి అనుభవించటం. ఇది చేసిన కర్మల యొక్క విపాకము. ఉమ్, వీటి వల్ల ఏమవుతుంది? ఈ కర్మలు చేస్తూ ఉంటే అది సత్వరజస్తమో గుణాలతో ఉంటుంది. ఉమ్, అంతే కదా. ఉమ్, మళ్ళీ ఈ సత్వరజస్తమో గుణాలతో ఉన్న కర్మలు కొంతకాలానికి అవి రాలిపోతే అంటే క్షిప్తము, మూఢము, విక్షిప్తము దాటిన స్థితికి వస్తే, ఉమ్, అక్కడి నుంచి ఏకాగ్ర్యానికి వస్తే, అక్కడి నుంచి నిరుద్ధానికి వస్తే, ఉమ్, అక్కడ సంప్రజ్ఞాత నుంచి అసంప్రజ్ఞాతంలోకి ఎంటర్ అయినా ఉమ్, సంస్కార రూపంలో ఇంకా కొంత ఉంటాయని చెప్పుకున్నాగా. అవును, అవును. ఆ సంస్కార రూపాన్నే ఆశయ అన్నాడు. కనుక క్లేశ కర్మ విపాక ఆశయై అంటే వీటి చేత ఆ, క్లేశముల వల్ల అపరామృష్ట. క్లేశముల వల్ల కర్మలు కర్మలు, కర్మాల వల్ల కర్మ ఫలితాలు, కర్మ ఫలితాల వల్ల మిగిలినటువంటి సంస్కారాలు. అంతే. ఉమ్, కనుక ఈ స్టేజిల్లో వీటి చేత అపరామృష్ట బాధించబడిన వాడెవడైతే క్యారెక్టరిస్టిక్ ఉందో ఇదిగో ఆయన ఈశ్వరుడు అన్నాడు. ఉమ్, అంచేత ఈ క్లేశాదులు ఏవీ లేనటువంటి వాడు ఒక్క ఈశ్వరుడు మాత్రమే. ఉమ్, ఇప్పుడు నేను జీవన్ముక్త స్థితిలో ఉన్నా ఉమ్, అనుకుందాం కాసేపు. నాకు గతంలో క్లేశాలు ఉన్నాయిగా, సంచితాలు. ఉమ్, అన్నాయి. తర్వాత ఈ జీవన్ముక్త స్థితిలో ఉన్నవాడు క్లేశ సంస్కారాలు కూడా లయమైపోయే స్థితిలోకి వెళ్ళకపోతే, వాడికి దేహ పతనం జరిగితే, వాడికి మళ్ళీ ఆ ఎక్కడో జన్మ ఉండటము 10 సంవత్సరాలు మన్వంతరాలు కొంతకాలం ఆ ప్రకృతి లయుడుగా ఉండి తర్వాత మళ్ళీ జన్మ ఎత్తుతున్నాడుగా. ఆ, అంటే వాడు మళ్ళీ క్లేశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయిగా. ఆ, ఉన్నాయి. కనుక కనుక ఇలాంటివేవీ లేనటువంటి వాడు అంచేత వాడు ఏం చేస్తాడు? ఈ సకల జగముని ఉద్ధరించగలిగిన శక్తిమంతుడు ఈశ్వరుడు. అంటే ఆయనకి ఇచ్ఛ, క్రియ, జ్ఞానశక్తి, సామర్థ్యము ఉన్నటువంటి వాడు. ఉమ్, వారికి ఈ గుణములతో బద్ధుడు కాడు అని ఇంక మిగతా డెఫినేషన్స్ అని చెప్పేసుకోండి. ఇంకా ఉమ్, ఇలా ఈశ్వరుడు అనే ఒక శబ్దాన్ని మనకి చెబుతారు. ఉమ్, అంచేత ఈశ్వర అంటే ఇంకోటేంటి? సర్వనియంత, అన్నిటి మీద అధికారము కలిగిన వాడు. కంట్రోల్. ఉమ్, దాన్నే ఈశ్వరస్య భావం ఐశ్వర్యం. వాడికేరా ఐశ్వర్యవంతుడు అంటే వాడు అన్నిటి మీద కంట్రోల్ ఉన్నవాడు అని అర్థం కదా. ఉమ్, కనుక ఈ ఈశ్వర తత్వము అంటే ఏమిటంటే ఆ ఐశ్వర్య స్థితి. ఇంతకీ ఇది అందరికీ ఉండదన్నమాట. ఆ పరమాత్మ చైతన్యానికి మాత్రమే ఉంటుంది. ఉమ్, అంచేత అసలు ఈయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు,
సర్వ అంతర్యామి ఇలాంటివన్నీ నువ్వు ఎలా చెబుతావయ్యా? ఇప్పుడు వాడు కనపడ్డు, వాడు నీకు తెలియడు, ఆ? వాడికి ఒక రూపం లేదు, మరి వాడు ఉన్నాడని ఎట్ట నమ్మాలి నేను? ఉమ్, కదా. ఉమ్. అంచేత మనకి ఉన్నాడు అని తెలియట అంటే దాన్ని ఏ జ్ఞానం అంటారు? అసత్ సత్ ప్రమాజ్ఞానం. చూసారా ఎలా అందించావో చిట్టీలు? అది ప్రమాజ్ఞానం ద్వారా తెలుస్తుంది. ప్రమాజ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? దేని ద్వారా కలుగుతుంది? ప్రమాణం ద్వారా. అచ్చా, ప్రమాణము, ప్రమేయం, ప్రమాత. ఆ, ఆ. ప్రమాణం ద్వారా. వీడు కనపడ్డు, రూపం ఉమ్, లేదు, ఉమ్. కనుక మీరు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో వీడిని సూచించగలరా? లేదు, కనుక ప్రత్యక్ష జ్ఞానం పనికొస్తుందా? పనికిరాదు. మరి ఏ జ్ఞానం కావాలి? అనుమానం గాని, ఆగమం గాని. అది వేరే విషయం. అనుమాన ప్రమాణము. ఉమ్, అందుకని ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? ఆ ఈశ్వరుడు అనేటటువంటి ఆ ఆ తత్వము, ఆ రూపం కాదు, ఆ తత్వము ఉమ్, ఉన్నది, ఉమ్, వాడు సర్వజ్ఞుడు అని ఉమ్, చెప్పడానికి ప్రత్యక్ష ప్రమాణం పనికిరాదు. కాబట్టి ఉమ్. తత్తుల్యమైనటువంటి అనుమాన ప్రమాణం ద్వారా సాధించాలి ఇప్పుడు మనం. ఓకే. ఉమ్, అందుకని తర్వాత తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం అని చెప్పాడు. ఉమ్. అతిశయము అంటే ఏమిటి? సాంఖ్య శాస్త్రంలో మొట్టమొదటి సూత్రానికి వెళ్ళాలి. మొట్టమొదటి కారిక, సూత్రం కాదు అది. సూత్రాలు కాదుగా, కారికలు కదా. యతో వా ఇమాని భూతం. ఏంటది? దుఃఖత్రయాపఘాతాత్. ఏంటది? దుఃఖాలు మూడు రకాలు. ఆ, మూడు అదే చెప్పారు ఇందాక. ఆ, ఆ, ఏమిటది? ఏమిటది? ఆధ్యాత్మిక, ఏమిటమ్మ? ఆది భౌతిక, ఆది దైవిక. ఆ, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాలు. ఆ, ఇవి ఎలా పోగొట్టుకోవాలి అంటే, ఇగో ఈ ఉపాయం ద్వారా, ఆ ఉపాయం ద్వారా, ఈ ఉపాయం చెప్పుకొచ్చాడు. ఆ, చెప్పిన తర్వాత ఏమన్నాడు? నీకు యజ్ఞయాగాదుల వల్ల కూడా ఆది దైవిక దుఃఖాలు పోతాయి అని చెప్పాడు. ఉమ్, ఉమ్, ఉమ్. కానీ అక్కడ ఏం చెప్పాడు అంటే, ఈ యజ్ఞయాగాదులు కూడా ఒకదానికంటే ఒకటి ఎక్కువ ఫలితం ఇవ్వటం వల్ల, అతిశయించిన ఫలితాలు ఇవ్వటం వల్ల ఫలితాల్లో తేడా ఉంది. అవును, దానివల్ల మళ్ళీ దాని అసూయ. సరే, హింస గురించి ఒకటి చెప్పాడు, పక్క హింసతో ఆ, మనకి సంబంధం లేదు ప్రస్తుతం. ఆ, కనుక అతిశయించుట అన్నది ఒకటి చెప్పబడింది. ఆ. ఈ ఈశ్వరుడికి అలా ఈయన పైన ఇంకొకటి స్టెప్ లేదు, అతిశయించి లేదు. ఉమ్, ఈయనే సర్వశక్తివంతుడు. కనుక నిరతిశయం. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం. ఏమిటది? ఈశ్వర శబ్దం. అంటే సర్వజ్ఞత్వము ఇత్యాది లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అది ఆయనని మించి అతిశయించి చెప్పదగినది మరొకటి లేదు కనుక. ఇప్పుడు జ్ఞానము అన్నాం అనుకోండి, నాకు ఇది తెలిసింది, ఇంకా తెలుసుకోవచ్చు. ఇప్పుడు శారద గారు వచ్చారు క్లాసులోకి. ఎందుకు వచ్చారు అంటే, నేను చదివేసి పరీక్ష రాసేసిన ఓసారి మళ్ళీ వింటే ఇంకేమన్నా ఎక్కువ అర్థం అవుతుంది, వచ్చారుగా. ఉమ్, ఆవిడ ఎందుకు వచ్చారు అడగట్లే నేను. అంటే ఉన్న జ్ఞానము కన్నా దానికన్నా పై మెట్టు కోసం వచ్చారు. ఉమ్. ఎయిదర్ యు లెర్న్ ఎ న్యూ థింగ్ ఆర్ యు ఇంప్రూవ్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్రెడీ లెర్న్డ్ థింగ్. అంటే దీనికన్నా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినట్టేగా. అవును, అంటే అవును, ఇత పూర్వము కన్నా ఇప్పుడు అతిశయించినట్టేగా. అవును, అవును. కానీ ఈశ్వరునికి మించిన అతిశయం అనేది ఇంకోటి లేదు. అదే
అల్టిమేట్ అని చెప్తున్నాం. అది నిరతిశయం. ఉమ్, ఏమండి? ఉమ్, కనుక ఒకదానికంటే ఒకటి అధికము అధికము అనుకునే దానికంటే కూడా ఎక్కడో ఒక స్టేజ్ లో దీనిపైన లేదు అని తేలుతుంది కరెక్ట్. కదా. ఉమ్, దీనికన్నా పైన ఎక్కడో చోట ఆగాలి. యూ హెవ్ టు పెగ్ ఇట్ సమ్వేర్. యా, ఉమ్, అగో ఏదైతే దాన్ని ఊహించావో నువ్వు, ఉమ్, ఏమండి, మనకి ఏం చెప్పారు? జ్ఞానము అన్నది కొన్ని సందర్భాల్లో అతిశయిస్తూ సాతిశయం అంటే దీనికన్నా పైన ఉన్నది, దీనికన్నా పైన ఉన్నది అని. తర్వాత ఏమంటారు? నిరతిశయం అని. ఈ రెండు స్టేజ్లో ఆ నిరతిశయ స్టేజ్ లో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఇది అనుమాన ప్రమాణము ద్వారా మనం నిర్ణయిస్తాము. ఉమ్. వీటికి ఎటువంటి సారీ ఇక్కడ చూడండి, మీరు మీ దగ్గర ఉన్న పుస్తకంలో 35వ పేజీ ఒకసారి చూడండి. ఉమ్, ఇచ్చట సర్వజ్ఞ అను పదమును భావ ప్రధాన నిర్దేశముగా గ్రహించి సర్వజ్ఞత్వము అని అర్థము చెప్పబడినది. ఎవరి ప్రకారము? నాగేశుని ప్రకారము. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం సార్వజ్ఞ బీజం అని ఈ సూత్రాన్ని చెప్పాలి ఆయన చెబుతున్నాడు. ఓకే. సార్వజ్ఞ బీజానికి సర్వజ్ఞ బీజానికి తేడా ఏమిటి? సర్వజ్ఞస్య భావం సార్వజ్ఞం ఉమ్, కనుక భావ ప్రధానంగా చెప్పాలి. నాగేశుడు అంటే వెంటనే లైన్లో చూడండి, వాచస్పతి మిత్రుల వ్యాఖ్యానం ఇలా ఉన్నది అని మళ్ళీ ఇంకో డిఫరెన్స్ చెబుతున్నాడు. ఉమ్, ఏమని? సర్వజ్ఞ బీజం అనే ఉండాలయ్యా, సార్వజ్ఞ బీజం అని ఉండక్కర్లేదు ఉమ్, అని అన్ని చెబుతున్నాడు. నీ బుద్ధి సత్వములో ఆవరించి ఉన్న తమస్సు తొలగుటలో తారతమ్యమును బట్టి ఎక్కువ తొలగుట తక్కువ తొలగుట అని భేదమును బట్టి అతీంద్రియ అంటే ఇంద్రియములతో గ్రహించలేనటువంటి విషయములను గ్రహించే దానిలో కూడా తేడాలున్నాయి కాబట్టి, ఏమండి, తర్వాత ఈ ఇంద్రియ పదార్థాలన్నీ ఎప్పటి సంబంధించినవి? అది ఉంటేనే నీకు జ్ఞానం కలుగుతుంది కనుక భూతకాలానికి చెందినవి కావచ్చు, ఇప్పుడు ఉన్నది వర్తమానానికి చెందింది కావచ్చు, లేదా భవిష్యత్తుకి చెందింది కావచ్చు. కానీ ఈ అజ్ఞానము అనేది తొలగిపోయిన తర్వాత, ఈ అజ్ఞానము తొలగిపోతే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్న స్థితి ఉండదు. ఎప్పుడైతే ఈ తరతమ భేదాలు లేని స్థితి ఉంటుందో, ఈ తరతమ విషయ గ్రహణము ఉంటుందో, అప్పటి వరకు దానికి ఎక్కువ తక్కువ అనే పేర్లు ఉంటాయి. ఉమ్. ఇది దాటిన వాడికి సర్వజ్ఞత్వము అని అంటాడు. సో గ్రహణ శక్తిలో భేదాలు ఉండొచ్చు. అతీంద్రియాల కి సంబంధించి అతీంద్రియ శక్తికి సంబంధించి గ్రహణ శక్తిలో నీ వర్తమాన భవిష్యత్ కాలాల నీ వీటిని బట్టి డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ ఒకసారి గ్రహణం అనేది జరిగిన తర్వాత ఇంకా అంతా సమానమే అంటున్నాడు. అది ఉమ్, అని నీకు ముందు అల్పత్వము అవన్నీ ఉన్నాయి కదయ్యా, ఉమ్, ఇది బేసిస్ గా నువ్వు అర్థం చేసుకోవాలి. ఏమిటి? సర్వజ్ఞత్వాన్ని. ఉమ్, అరే, నేను ఈ పుస్తకం చదివితే నాకు ఇంత జ్ఞానం వచ్చింది, ఏమండి, లేదండి చదివితే ఇంకొంచెం ఎక్కువ వచ్చింది కనుక దీని తర్వాత ఇంకోటి ఉండాలి కదా, దీని తర్వాత ఇంకోటి ఉండాలి కదా. ఇలా ఆలోచిస్తూ పోతే ఎక్కడో ఒక చోట దీనిపైన ఉండని స్థితికి వస్తుంది. ఉమ్, కనుక ఈ అల్పత్వ బహుళత్వాలు అనేటటువంటివి
ఉత్కృష్ట నిజత్వాలని తరతమాలనేవన్నీ కూడాను కారణముగా నువ్వు సర్వజ్ఞత్వాన్ని నిరతిశయత్వాన్ని పట్టుకోవాలయ్యా అన్నాడు. అందుకని దాన్ని సర్వజ్ఞ బీజం అనే ఉండాలి అంటాడు వాచస్పతి మిత్రుడు. అదే భావాన్ని వ్యాసుడు కూడా చెప్పాడు వ్యాస భాష్యంలో. కనుక ఇవన్నీ కాన్సెప్ట్స్ అండి. ఇప్పుడు ఒక్కసారి కాన్సెప్ట్స్ లోకి వచ్చిన తర్వాత మనకి ఎలా అర్థమైతే అలా చదువుకుంటూ పోవటమే. సరే, ఇప్పుడు ఈ సర్వజ్ఞత్వం వచ్చేసింది, ఇక్కడ ఆపేసేయండి దాన్ని, ఎక్కువ దాన్ని లాక్కోవద్దు మీరు. అయిన తర్వాత ఇంతకీ వీడు పర్మనెంటా లేకపోతే జీవుడిలాగా టెంపరీయా పర్మనెంట్ అని ఒక క్వశ్చన్ వస్తుందిగా మరి. సరే, వాడు సర్వజ్ఞుడు, వీడు ఎంతకాలం ఉంటాడంటే స ఏష పూర్వేషామపి గురుః కాలేనానవచ్ఛేదాత్. కాలేన అనవచ్ఛేదాత్, కాలముతో విభాగించలేము కనుక, వాడి కొలత లేదు కనుక వాడు ఏమిటంటున్నాడు? నిత్యుడు. ఈ ఈశ్వరుడు, హిరణ్య గర్భుడు, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరినీ సృజించి ఈ ఈశ్వరుడు వారిలో అంతర్యామిగా ఉండి ఉన్నాడు కాబట్టి వారికి కూడా గురువు. అంచేత ఏంటి? స ఏష పూర్వేషామపి గురుః. పూర్వేషం అంటే పూర్వజన్మలలో గత సృష్టులలో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు ఇప్పుడు సృష్టి కార్యం జరగాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రావాలి. ప్రళయం వచ్చింది, ప్రళయంలో మొత్తం లయం అయిపోయింది. ప్రకృష్టంగా లయం అయిపోవటం కదా ప్రళయం అంటే. అయిన తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభమైంది. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహం దగ్గర మళ్ళీ సృష్టి ప్రారంభమైంది. ఆ అనుగ్రహంలో ప్రారంభమైనప్పుడు మళ్ళీ అప్పుడు వాళ్ళకి అప్పుడు బ్రహ్మకు గురువు. ఇప్పుడు వాడు ఏంటంటే లేదు అట్లా గతంలో ఉన్న అందరి బ్రహ్మలు కూడా ఈయన టాప్ మోస్ట్ గురువు అని చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు మనం ఒకసారి కాలస్వరూపాన్ని చూద్దామండి. మనం ఏమంటాము? లివ్ ఇన్ ది ప్రజెంట్ అని చెప్తుంది మనకి ఇంగ్లీష్ చదువులు. ఇప్పుడు ప్రజెంట్ టైం చూద్దాం ఒకసారి. ఒక్కసారి టైం చూడండి, మీరే గమనించండి. ఇప్పుడు అని అందాం అనుకున్నప్పుడు ఫ్యూచర్, ఇప్పుడు అంటూ ఉండగానే అది పాస్ట్. ఒక పిన్ను పెట్టండి, ప్రస్తుతం ఇప్పుడు అనడానికి పిన్ను పెట్టండి, లేదు. సరే, పాస్ట్ అంటే ఎంత పాస్ట్? నిన్న, మొన్న, ఒక అరక్షణం క్రితమా, ఇలా వెనక్కి వెళ్తే దాని బిగినింగ్ పాయింట్ మీకు తెలియదు కనుక ఆది తెలియదు. ఆది లేదు అంటే ఏమనాలి? ఆద్యంతాలు లేని. నేను అడిగింది ఆది లేదు, అనాది. సరే, అందాం అనుకునేటప్పుడు ఈ ప్రజెంట్ ఫ్యూచర్ లో ఉంది కనుక ఈ ఫ్యూచర్ ని చూస్తే నెక్స్ట్ క్షణమా, రేపా, ఎల్లుండా, ఏడాదా, గతమా, ఇంకో మన్వంతరమా, ఎప్పుడు? ఈ అంతం తెలుస్తోందా? తెలియట్లేదు. అంటే అర్థం తెలియకపోతే ఏమనాలి? అనంతుడు. అనంతం. అనాది అనంతము. ఇప్పుడు మధ్యలో మీకు ఏమన్నా ప్రజెంట్ అన్నది ఎక్కడైనా పిన్ పాయింట్ చేయగలుగుతున్నారా? లేదు. కనుక ఇవి రెండు కలిసిపోయినాయి ఒక చోట. అనాది అనంత అవిచ్ఛిన్న కాలము. సో కాలస్వరూపం ఏమిట్రా అంటే అనాద్యనంత విచ్ఛిన్న స్వరూపము. మన కన్వీనియన్స్ కోసం నిన్న, మొన్న, రేపు, ఎల్లుండి సూర్యుడితో లింకు పెట్టుకుని ఓ కొలతలు కొలుచుకుంటున్నాం. అంచేత ఈ ఈశ్వర శబ్దం అంత పాతదయ్యా. కనుక మీరు నిన్న అని చెప్పగలరా? ఈశ్వరుణ్ణి చెప్పలేరు. అనాది. రేపు అని చెప్పగలరా? అనంతం. కనుక వీడెవరు? నిత్యుడు. నిత్యుడు అనగా స ఏష పూర్వేషామపి గురుః కాలేన అనవచ్ఛేదాత్. అది సరే గాని వాడికి జీవాత్మని పేరు పెట్టావు, మరి వీడికి ఏదైనా పేరు పెట్టాలిగా.
పేరు పెట్టేశావు, ఈశ్వరుడని పేరు పెట్టేశావు. వీడికి ఏంటి ఎట్లా తెలుస్తుందంటే తస్య వాచక ప్రణవ. ఈశ్వరుని తెలిపేది ఏమిట్రా అంటే ఓంకారము అని చెప్పాడు. ఓంకారానికి అర్థం చెబితే ఈశ్వరుడు అని అర్థం. అంచేత ఓంకారము ఈశ్వరుని బోధించేటటువంటి శబ్దము. ఓంకారము ద్వారానే ఈశ్వరుడు బోధించబడతాడు. ఇక్కడ ప్రణవ అన్నాడు అంటే ఏంటి అంటే ప్రకర్షేణ సూయతే అనేన ప్రణవ అని దీనికి వ్యుత్పత్తి చెబుతారు, విగ్రహవాక్యం చెబుతారు. అంటే ఏ తత్వాన్నైతే అత్యధికంగా స్తుతించబడుతుందో ఆ తత్వము పేరు ప్రణవము. ఏమండి, అది ఈశ్వరవాచక శబ్దము అన్నాడు. ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాం ఒకసారి. ఎక్కడికి? 23వ సూత్రం దగ్గర రండి. ఈశ్వర ప్రణిధానాత్. ఈశ్వర ప్రణిధానాద్ వా అన్నాడుగా. ఇప్పటిదాకా ఏం చెప్పాడు? ఈశ్వరుడు అంటే ఎవడో చెప్పాడు, అంతే కదండి. ఇప్పుడు ప్రణిధానం అంటే చెప్పాలి. వెనక్కి వచ్చేయండి. తజ్జపస్తదర్థ భావనం. ఆ ఈశ్వరుడి యొక్క జపము చేయుట లేదా ఆ ఈశ్వర శబ్దానికి ఓంకారానికి ఉండేటటువంటి అర్థాన్ని భావన చేయుట, ఇదే ప్రణిధానం అంటే అంటాడు. తజ్జప అంటే ఆ ప్రణవమును జపించుట, యతీశ్వరుడు చేసేది అదే. తదర్థ భావనం దానికి అర్థమైనటువంటి ఆ పరమాత్మ చైతన్యాన్ని భావన చేసే ప్రయత్నం చేయటం. ఎప్పుడైతే భావన చేయటం అన్నారో ఏమొచ్చిందండి? ధారణ, ధ్యానము, ధ్యాస, సమాధి ఇవన్నీ వస్తాయి. ఏమండి, కనుక ఎవరైతే ఈ ఓంకారాన్ని జపిస్తారో, అందుకే ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఓంకార జపం చేయకూడదు. ఎందుకంటారు అంటే ఇందుకే అంటారు. ఎందుకంటారు? ఆ స్టేటస్ అర్థం కావాలంటే. సుధ గారు నమస్తే గురుగారు. నమస్తే. ఏదో చెబుతున్నారు మీరు? లేదు లేదు, కార్ లో జిపిఎస్ మాత చెప్తోంది ఏదో. సరే సరే సరే, ఓకే సారీ సారీ, నేను అన్మ్యూట్ లో ఉంది, నేను చూసుకోలేదు. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. కనుక ఈ ప్రణవనాదమును అనుసంధానము చేసుకొనుట, ఈ ప్రణవనాదమునందు చింతన చేయుట అంటే మళ్ళీ ఏమిటి యాక్టివిటీ? ఎక్కడున్నాం? ఏకాగ్ర స్థితిలో ఉన్నాం. అంటే మనము హైవే ఎక్కడెక్కుతున్నాము? ఏకాగ్రం దగ్గరే. అది సంప్రజ్ఞాతం దగ్గర హైవే ఎక్కుతాం. అక్కడి నుంచి అందరికీ ఒకటే ప్రయాణం. సో సంప్రజ్ఞాత స్థితికి చేరే వరకు మనకి డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ బెంగళూరు వెళ్ళడానికి వచ్చే ప్లేస్ ఏమిటి అంటే సంప్రజ్ఞాత సమాధి స్థితి. అది ఇట్లా మనకి అక్కడ దాని పేరు ఏది? సాంఖ్యంలో ఏం చేశాడు? ఈశ్వరుని చెప్పలే, అవును, ఇక్కడ ఈశ్వరుని చెప్పుకున్నావు. కనుక నువ్వు చెప్పిన పురుషుడి కన్నా మా ఈశ్వరుడే గొప్పవాడు అని చెప్పాలిగా. అందుకని ఈ సూత్రం చెప్పాడు అనమాట. చెప్పి తతః ప్రత్యక్షేతనాధిగమోంతరాయాభావశ్చ. తతః అంటే దాని వలన, దేని వలన? ఈశ్వర ప్రణిధానము వలన.
ప్రత్యక్షేతనాధిగమ. ఇక్కడ చూడండి, దీనికి ఏం పేరు పెట్టాం? ప్రత్యేగాత్మ అంటాం ప్రత్యేగాత్మ. మనం. ప్రత్యక్షేతన, చేతన అన్న ఆత్మ అన్న చైతన్యం అన్న ఒకటేగా. ఒకటే ఒకటే. అది కనుక ప్రత్యక్షేతన అన్న ప్రత్యేగాత్మ అన్న ఒకటే. ప్రత్యక్షేతన అధిగమ, దానికన్నా పైది. దీనివల్ల ఈ జీవుడి సాక్షాత్కారము ఎట్లా? అంతరాయాభావాశ్చ, అంటే విఘ్నములు లేకుండా ఉండే స్టేటస్. ఈ ఈశ్వర ప్రణిధానం వల్ల ఏం కలుగుతుందిరా నాయన అంటే ఈ జీవ సాక్షాత్కారం కలుగుతుంది. ఎటువంటి అంతరాయాలు కలగవు, కింద పడిపోవడం అనమాట. అంచేత ఏకాగ్ర్యములో ఉన్న స్టేటస్ లో వాడు ఎక్కడైనా ధ్యానం చేయొచ్చురా నాయనా, ఎక్కడైనా ధ్యానం చేయొచ్చు వాడు. ఏమండి? ఈ ఎక్కడైనా ధ్యానము చెయ్యొచ్చు అని ఎప్పుడైతే చెప్పావో ఆ స్టేజ్ లో వాడి శరీర పతనం జరిగితే వాడు ప్రకృతిలేడవుతున్నాడు కదా. కర్మేంద్రియాలు అయితే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియ అయితే జ్ఞానేంద్రియాలు, జీవుడి దగ్గర అయితే జీవుడి దగ్గర ఎక్కడో అవుతున్నాడుగా. ఆ సంస్కార విశేషాలు మిగిలిపోతున్నాయిగా. అవును. ఈ స్థితిలో ఏం చేస్తున్నాడు? ఈశ్వరుడు అంటే ఈ సంస్కారాలు బీస్కారాలు అన్నిటికీ పైన వాడు, నిరతిశయుడు. అంచేత చిత్తం ఎక్కడ ఆగిపోతోంది? ప్రకృతిలేడు ఎందుకు అవుతున్నాడు? వాడు దేని మీద ఏకాగ్రతగా చిత్తం పెట్టాడో అక్కడ ఆగిపోతున్నాడు అన్నాడు. ఇప్పుడు వీడు ఎక్కడ పెట్టాడు? ఈశ్వరుడి మీద పెట్టాడు. కనుక వీడి కింద పడే అవకాశం ఎక్కడుంది? వీడు ఎందులో లయమవుతాడు? ఈశ్వరుడిలోనే లయమవుతాడు. ఈశ్వరుడు అంటే ఎవడు? సర్వ చైతన్యవంతుడు, సర్వజ్ఞుడు, నిరతిశయుడు. కనుక పతనం ఎక్కడుంది? అయితే గురుగారు ఇక్కడ ఈశ్వర ప్రణిధానము వలన జీవుని సాక్షాత్కారము అన్నదానికి ఎక్స్ప్లెనేషన్ అర్థం కాలేదు. అది కాదమ్మా, మీకు జీవస్థితి తెలుస్తుంది, ఈశ్వర స్థితి తెలుస్తుంది. అవును. మీరు ఎవరి మీద మీ మనసు లగ్నం చేస్తే అది సాక్షాత్కరిస్తుంది కదా. అవును. మీరు ఇంద్రియముల మీద లగ్నం చేస్తే ఇంద్రియ సాక్షాత్కారం కలుగుతుంది. సర్వవ్యాపకమైన ఇంద్రియ సాక్షాత్కారం, సర్వవ్యాపకమైన జీవ సాక్షాత్కారం, సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వర సాక్షాత్కారం. పైది సాక్షాత్కారం అయిందంటే దాని కిందవన్నీ అయినట్టే తల్లి. అంటే ఈశ్వరునికి జీవునకు గల భేదము బుద్ధి సంబంధ మాత్రమే. అవును. ఆగండి ఆగండి ఆగండి, వేదాంతసారం చదువుకున్నారా లేదా? అవును. వ్యష్టి సమష్టి వేరు వేరా ఒకటే? వృక్ష వనవత్ జలాశయ జలబిందు జలాశయవత్. కరెక్ట్. జీవేశ్వర ఐక్య స్థితి వేదాంత సారములో అల్టిమేట్ అని కదా చెప్పుకున్నారు. అవును అవును. ఇప్పుడు జీవ సాక్షాత్కారం అంటే ఈశ్వర సాక్షాత్కారం కాదా? మరి అప్పుడు జీవ సాక్షాత్కారం కలుగుతుంది అనే బదులు ఈశ్వర సాక్షాత్కారమే కలుగుతుంది అనొచ్చుగా. అనొచ్చు. దాని పక్కనే ఇచ్చిన సెంటెన్స్ చదవకపోతే ఇట్టగే ఉంటుంది. జీవుడు అనగా స్వస్వరూపము. నీ స్వరూపం ఏంటి? ఈశ్వర చైతన్యం. కనుక ఏ సాక్షాత్కారం జరిగినట్టు? వృక్షమా లేకపోతే వనమా?
వృక్షముగా కనబడుతున్న వనం. ఓకే. ఆ, వనమే వృక్ష రూపములో. పోనీ ఇట్టని చెప్పండి, అట్ట చెప్పండి. ఆ, అది కరెక్ట్. వనమే వృక్ష రూపంలో కనిపిస్తోంది ఇప్పుడు. అది విషయ. ఆ, సరిపోయిందా? ఉమ్, కొలతలు సరిపోయినాయా ఇప్పుడు? కొలతలు సరిపోయినాయి. అమ్మయ్యా. ఇంతకీ ఈ ముందేం చెప్పాడు? తతః, ఈ సూత్రం ఒకసారి చదవండి మళ్ళీ. తతః ప్రత్యక్షేతనాధికమో అంతరాయ అభావశ్చ అన్నాడు. యాండి నాకు అంతరాయ అంటే తెలియలేదండి అని అనాలిగా మనం. అనాలి. అనంగానే తర్వాత సూత్రం చెబుతున్నాడు. అయితే 30 సూత్రం చెబుతా, రాసుకుంటున్నాడు ఆయన. ఉమ్. వ్యాధి చెప్పండి. వ్యాధి వ్యాధి స్థ్యాన స్థ్యాన సంశయ స్థ్యాన లెక్క పెట్టుకోండి. వ్యాధి స్థ్యాన స్థ్యాన సంశయ ప్రమాద అలస అవిరతి భ్రాంతి భ్రాంతి దర్శన లబ్ధ భూమికత్వ అనవస్థిత అనవస్థితత్వాని చిత్త విక్షేపాః తే అంతరాయాః. 9 అంతరాయాలు. ఈ అన్ని కూడాను చిత్తమును విక్షేపము చేసేవి. ఇవన్నీ చిత్తాన్ని పక్కకి తీసుకెళ్లేవి. అంచేత వాటిని అంతరాయాలు. ఆ ఈశ్వర ప్రణిధానం చేస్తే ఏమిటవుతుందిరా నాయన అంటే ఈ అంతరాయాలు అడ్డు రాదయ్యా అని చెబుతున్నాడు. అంచేత ఈశ్వర ప్రణిధానము వల్ల వచ్చే లాభం బెట్టిదనగా అంతరాయ రాహిత్యము. ఇప్పుడు ఈ వ్యాధి అంటే ఏమిటి, వగైరా వగైరా వగైరాలు చెప్పుకోవాలి. ఈ అంతరాయాలు రేపు చెప్పుకుందామండి, ఇక్కడ వద్దు. ఎందుకంటే ఈ అంతరాయాల తర్వాత మళ్ళీ కొన్ని సబ్ అంతరాయాలు కూడా చెబుతాడు. అవును, నెక్స్ట్ సూత్రంలో చెప్తున్నాడు. చెప్పిన తర్వాత 33వ సూత్రం చాలా ముఖ్యమైన సూత్రం. నాకు యోగం లేదు, సంప్రజ్ఞాతం లేదు, అసంప్రజ్ఞాతం లేదు, ఇవన్నీ నాకు తెలియదు అన్నా కూడా మనిషి అయి పుట్టిన ప్రతి వాడు పాటించదగ్గవని అక్కడ చెప్పాడు. కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నమాట. దానివల్ల నీకేం కలుగుతుందంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అది చెప్పడానికి 33వ సూత్రం. అందుకని ఆ 31, 32, 33 అవన్నీ ఒక బ్లాక్ లో చదువుకుందాం. ఇవాళకి ఇక్కడ ఆపేసుకుందాం. సో ఇక్కడ ఇవాళ బేసిక్ గా మనం ఈశ్వరుడు గురించి చెప్పుకున్నాం. ఆ సమాధి కలగాలంటే నీకు పైన చెప్పినటువంటి ఉపాయాలతో పాటు ఈశ్వర ప్రణిధానం అనేది కూడా ఒక ఉపాయం ఉంది అని చెప్తూ ముందు ఈశ్వరుడు గురించి చెప్తూ ఆ ఈశ్వరుడి లక్షణాలు అంటే అతని సర్వజ్ఞత్వం గురించి, తర్వాత అతని నిత్యుడు అని, తర్వాత అతనికి అందరికీ గురువు అని, అతని ఓంకార జపమే అతని నామ జపం అని, ప్రణవం గురించి చెప్పి ఈశ్వరుడు గురించి చెప్పాడు. తర్వాత ప్రణిధానం గురించి చెప్తూ మనకు ఈ ప్రణిధానం అనేది చేస్తూ ఉన్నప్పుడు మనకు అంతరాయాలు కలుగుతాయి అని, అంతరాయాలు కరెక్ట్, అంతరాయాలు కలగకుండా ఉండడానికి మనం ఈ ప్రణిధానం చెయ్యాలి. అంతరాయాలు నివారిస్తుంది ఈ ప్రణిధానం. మిగతా టెక్నిక్స్ ప్రకృతిలో జ్ఞానేంద్రియాల మీద, జీవుడి మీద, ఇంకో చోట అహంకారం మీద అక్కడ చేస్తే వచ్చే దానిలో అంతరాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈశ్వర ప్రణిధానంలో అది లేదు. ప్రణిధానం వల్ల అంతరాయాలు తొలగిపోతాయి కాదు, ప్రణిధానం చేస్తే అంతరాయాలు కలగవు కూడా. కలగవు అని చెప్పాడు ఇవాళ. అంతే, ప్రస్తుతానికి అక్కడ ఆగుతాం. రేపు అసలు అంతరాయాలంటే ఏమిటి అని చూద్దాం. రేపు అనగా ఎప్పుడండి? మండే కదా గురుగారు? ఎవరు చెప్పారు? సాయంత్రం 7:30 అని. అంటే మీరు ఉంటుందో లేదో అని డౌట్ గా చెప్పారు కదా అని అడుగుతున్నా. అవునా? లేదు, డౌట్ ఏం లేదు, ఉంటుంది. ఓకే ఓకే.
మీకు ఇబ్బంది లేకపోతే ఉంటుంది, మీకు ఇబ్బంది ఉంటే ఉండదు. మాకైతే అస్సలు ఇబ్బంది లేదు గురుగారు. నాకు అంతకన్నా అస్సలు లేదు. నమస్కారం గురుగారు. అసలు